వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమాన్ పాలెంలోని కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో గతంలో పూజారిగా పనిచేసిన పన్నాల దుర్గా జయరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 లక్షల విలువైన అమ్మవారి ఆభరణాల స్థానంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు పెట్టి నగలు మాయం చేశాడని సీఐ ఉమేష్ తెలియజేశారు. ఆలయ ట్రస్టీలు గ్రామస్తుల అనుమానాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నామని అన్నారు. హనుమాన్పాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న 22/10/2025 అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 35/130/2025 అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మీమట. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపరిచిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని అదుపులో తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నగలు సుమారు 20 లక్షల విలువలు చేసిన నగలుగా నిర్ణయించడం జరిగింది. సుమారు 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి ఈ పూజారి. ఈ మధ్యకాలంలో 3 నెలల నుంచి అందులో పనిచేయడం మానేసేసి ఫోన్కు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి కూడా అనుమానం రావడం, అందులో ఉన్నటువంటి నగలు నకిలీ నగలుగా గుర్తించడం, దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని, జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయం పట్టుకోవడం వల్లే
కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేస్తుందని ఆమె విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తనతో ప్రచారానికి రావాలని, వారి వైఫల్యాలను తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వారి యొక్క ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకే ప్రమాదమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి, భారతీయ జనతా పార్టీని అనేక రకాల ఆరోపణలతో ఈ ఎన్నికల్లో మేము గెలుపొందాలనేటటువంటి అనేక కుట్రలు వన్నుతా ఉంది. అటు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా లోపల ఏకమై ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఈరోజు ఆ భయంతోనే ఇప్పుడే వచ్చింది ఒక వార్త, అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికల పక్క 11వ తేదీ నాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీహిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేసి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా మనం ఎన్నికల ప్రచారం సందర్భంగా మనం పోయి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు అసలు ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఈరోజు ఓడగొడతారంటటువంటి భయంతోనే, పిరికితనంతోనే ఈరోజు మీరు అజరుద్దీన్ గారిని మరి మంత్రిమండలిలోకి తీసుకుంటున్నారంటే మీ ఓటమి ఖాయమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది. కేవలం ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప ఈ యొక్క రాజకీయం అనేది ఇంత అంటే మీరు నిజంగా మీరు చేసిన అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారంటే ఈ సమయంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండే. నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే మీ అభివృద్ధిని, మీ పరిపాలనను చూసే మరి ఎన్నికల్లో మీరు గెలుస్తామనే విశ్వాసం మీకు ఉండుంటే ఈరోజు మంత్రి మండలిలో అకస్మాత్తుగా అజరుద్దీన్ గారిని చేర్చుకుంటామనేటువంటి ప్రకటన వచ్చేదే కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ప్రజలారా, జూబ్లీహిల్స్ ఓటర్లారా, మా విన్నపం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. మీ అందరి గొంతుకను వినిపించేటటువంటి అవకాశం జూబ్లీహిల్స్ నుంచి మా పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థిని గెలిపించి శాసనసభలో మీ గొంతును వినిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వాయుసేన స్థావరం నుంచి ఆమె ఈ ప్రత్యేక సార్టీలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన రఫేల్ జెట్లో రాష్ట్రపతి ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించడం ఇది రెండోసారి. ఈ సార్టీకి ముందు రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ యూనిఫామ్, హెల్మెట్ ధరించి విమానం ఎక్కేందుకు సిద్దమయ్యారు. విమానం టేకాఫ్ అయ్యే ముందు ఆమె అభివాదం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్, ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ, డివిజన్లు, మండలాల మార్పుపై కసరత్తు, మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం. ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారన్న తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పికొట్టాలని వ్యాఖ్య. రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైలట్ యూనిఫామ్ ధరించి అంబాలా ఎయిర్ బేస్ లో గగన విహరం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.